వీడియోను చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, నిజంగా ఏబీ పోలీస్ అభ్యర్థులు అయితే నిజంగా కనబడడంలే. అటు కానిస్టేబుల్ అభ్యర్థులు అయి ఉండొచ్చు, లేదా ఎస్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. అసలు కనపడడంలే ఎవరికి కూడా. అంటే ఏ రాజకీయ పార్టీకి కానీ, లేదా నెక్స్ట్ 150 స్థానాల్లో నిలబడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ, లోక్సభ స్థానాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు కానీ ఎవరికి కూడా మీరు అసలు కనపడంలే. ఎందుకు కనపడటంలే అంటే, కనీసం డిఎస్సి అభ్యర్థుల గురించి అయినా కానీ మాట్లాడుతున్నారేమో. అంటే ప్రముఖంగా జరుగుతూ ఉన్నాయి కదా, ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి, భేరీలు జరుగుతూ ఉన్నాయి, ఇది సంబంధించి సభలు నిర్వహిస్తూ ఉన్నారు, మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. రేపు ఎల్లుండో ఎన్నికలు కూడా అయిపోతాయి. ఇప్పటికి కూడా ఈ పోలీసు నియామకాలకు సంబంధించి కానీ, నెక్స్ట్ లేదా ఈ ప్రస్తుత నోటిఫికేషన్ సంబంధించినటువంటి విధి విధానాల గురించి కానీ, కోర్టు కేసుల గురించి కానీ ఎవ్వరు కూడా మాట్లాడమే మానేసినారు. ఇది మీరు నోటీస్ చేసినారా లేదనేది నాకు తెలియదు, కానీ అసలు పోలీసు నియామకాల గురించి ఎవ్వరు కూడా స్పష్టమైనటువంటి హామీలు కానీ, లేదా మేము ఇది చేస్తామని కానీ, లేదంటే మా ప్రభుత్వంలో ఇలా చేయగలమని చెప్పేసి కానీ ఎవరు కూడా మాట్లాడడం లేదు. దాని గురించి అసలు ఎటువంటి సమాచారం కూడా లేదు. దానికి ప్రధాన కారణం వచ్చేసరికి అభ్యర్థులే, మనమే. ఒక వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఏదో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి, లేదంటే నాలాంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చేసరికి కామెంట్ బాక్సుల్లో కామెంట్లు పెట్టుకోవడానికి తప్ప అసలు బయటకు వచ్చి మీరు ప్రజాప్రతినిధులను కనుక కలవకపోతే మీ సమస్యలకు పరిష్కారాలు అనేటివి లభించవు. ఇప్పటికైనా బయటికి రండి. ఇంకా పూర్తిగా నష్టపోతారు. 100% ఇప్పటికే నష్టపోయినారు. అది మీ బుర్రకు అనేది ఇంతవరకు ఎక్కిందో లేదో. కనీసం డిఎస్సి అభ్యర్థుల నుంచి మాట్లాడుతున్నారు, మీ గురించి ఒక్కడు కూడా మాట్లాడడంలే. నెక్స్ట్ నోటిఫికేషన్లు ఉంటాయో లేదో కూడా తెలియదు. 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ పడి దగ్గర 3 సంవత్సరాలు ఈవెంట్సే లేవు. అయినా మీకు జరిగినటువంటి నష్టం గురించి మీరు కనుక ఆలోచించకపోతే మాత్రం మీకంటే పనికిమాలినోడు, తెలివి తక్కువడు, బుర్ర తక్కువడు ఎవ్వడు లేడు. ఇది వాస్తవం. ఒక గొంతు ఒక్కటి అదొకటి వినిపిస్తూ ఉంది, కానీ ఎవ్వరూ కూడా ఒక టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో కలుగులో ఎలగలక కూర్చొని దానిలో మాట్లాడుకుంటున్నారు, కానీ బయటికి అనేది రావట్లేదు. ఎగరానంగా బయటికి రండి. బయటకు వచ్చి మీ దగ్గరలో తిరిగేటువంటి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వారిని కొంత అడగండి. మా గురించి వీటిలో మమ్మల్ని పట్టించుకోండి. నెక్స్ట్ నియామకాలు చేపడతారా లేదా? 5 సంవత్సరాల్లో నోటిఫికేషన్ అనేటివి రాలే. ఇది డిపార్ట్మెంట్ జాబ్ కాబట్టి డెఫినెట్గా ఏజ్ కూడా ఎక్కువ పెంచేటువంటి అవకాశం లేదు. మేము నష్టపోయినాం. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పూర్తిగా నష్టపోయినారు. మరి ఏమైనా ఏజ్ పెంచుతారా? నెక్స్ట్ ఏమైనా నియామకాలు అనేవి చేపడతారా? సరే, మీ మేనిఫెస్టో ఏమైనా క్రియేట్ చేస్తున్నారు కదా, మరి దానిలో మాకు ఇచ్చేటువంటి ఏమైనా అవకాశాలు అనేవి ఉన్నాయా? పోలీస్ నియామకాలు ఎప్పుడు చేపడతారు? ఎంత నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది? ఈ నోటిఫికేషన్ను ఎలా పూర్తి చేస్తారు? ఎప్పటి లోపల పూర్తి చేస్తారని చెప్పేసి మీరు కనుక బయటికి వచ్చి కనుక అడగకపోయినారంటే పూర్తిగా నష్టపోతారు. ఇప్పటికే మీ కిందికి, మీ సాప కిందికి నీళ్ళు వచ్చిండే, మీకు తడ అయిందో లేదో కింద, కానీ ఇప్పటికైనా రారా బాబు, ఆ బయటికి రారి. మీకు ఎంత సిగ్గో ఏమో. మీ సిగ్గు ఏదైనా ఉంటే అది మడిచి యానండా పెట్టి బయటికి రారి. కొంతమంది వచ్చి మాట్లాడతారు, మీరు వచ్చి మీరు గొడవలు చేయాల్సిన అవసరం లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చి కనీసం మాట్లాడండి. ఆ వినతి పత్రాలు సమర్పిస్తారో లేదంటే మీడియా ముఖంగా వచ్చి ప్రశ్నిస్తారో ఓకేనా. సోషల్ మీడియాలో కనీసం ట్విట్టర్లోనైనా క్యాంపెయిన్ చేయాలి. తెలంగాణ యూత్ను కొంచెం చూసి కొంచెం అదేదైనా తెచ్చుకోరా పోయి. అన్నీగా తిరిగితే దరిద్రము.